విశ్వాసరా బాహుబలిని ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఇంద్ర, నాది అదే ప్రశ్న, నిన్నెవరు కాపాడతారని. నీ బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? నాది అదే ప్రశ్న ఇంద్ర, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని. పీక్స్ డైలాగ్ అసలు. హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ప్రభాస్ ఫ్యాన్స్, యానిమీ ఫ్యాన్స్, బాహుబలి ఫ్యాన్స్ రావాలమ్మా. ఈ ముగ్గురిని రమ్మంటాడు ఏంట్రా? ఈ ముగ్గురికి కలిపి అప్డేట్ ఇది. ది ఎటర్నల్ వార్ బాహుబలి. ఎటర్నల్ అంటే అంతం లేనిది, అంటే అంతం లేని యుద్ధం. ఎవరికి అంతం లేదు? మన బాహుబలిక యుద్ధానిక? ఎస్. మనం అందరం ఆదరించిన ఆ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలి చనిపోయాడు అనుకున్నాం. చనిపోయాడు అనుకోవడం ఏంటి? టీజర్ లో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆ శివుడే ఆజ్ఞాపించాడు నిన్ను, నీ గమ్యము ఇంకా తీరలేదు బాహుబలి, నువ్వు ఇక్కడికి రా. ఈ మూవీకి కూడా ఎమ్ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. కానీ ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే రాజమౌళి ఈ సినిమాని డైరెక్ట్ చేయట్లేదు. టెన్షన్ పడకండి, ఈ మూవీని డైరెక్ట్ చేయబోదు ఇంకెవరో కాదు, విశాల్ శుక్లా. ఇతని గురించి మీకు తెలియదు అనుకుంటే, ఇతనికి మొత్తం 11 అవార్డ్స్ వచ్చాయి యానిమీలో. యానిమీకి సంబంధించిన డైరెక్టర్ అనమాట. ఇతను 2016లో చికోరా అనే యానిమీ మూవీ తీశారు. హాలీవుడ్ లో ఫేమస్ స్టార్ వార్స్ విజన్స్ అనే దానికి ఒక సిరీస్ లో ఒక ఎపిసోడ్ కి డైరెక్షన్ చేశారు. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రాజమౌళి లేరని. బట్ రాజమౌళి దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. హైయెస్ట్ బడ్జెట్ యానిమీ ఫిలిం, 120 కోట్లు తీస్తున్న యానిమీ ఫిలిం లో ఇప్పటి వరకు యానిమీకి మూల స్తంభంగా ఉన్న దేశాలు చైనా, జపాన్. ఈ రెండే యానిమీ అంటేనే ఈ 2 కంట్రీస్ చెప్తారు. కానీ ఆ 2 కంట్రీస్ కూడా ఇప్పుడు ఈ బాహుబలి ఎటర్నల్ వార్ యానిమీ స్టైల్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతకీ ఈ స్టైల్ ఏంటంటే ఆర్కేన్ అనే ఒక యానిమీ సిరీస్ నుంచి తీసుకున్నారు. ఇది ఒక డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుందో బొమ్మ, ఆ విధంగా ఉంటది. ఆ బొమ్మకి ఒక 3D యాంగిల్ రొటేట్ చేస్తే ఆ బొమ్మ కదులుతుంది. ఆ ఎఫెక్ట్ ని ఈ బాహుబలి ఎటర్నల్ వారికి తీసుకొస్తుంది, విచ్ ఈస్ అల్టిమేట్. అంత పడాల్సిన విషయం ఇది. ఈ మూవీ అనేది మొత్తం 14 లోకాలు చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎటర్నల్ వార్ అనేది పాతాళ లోకంలో జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇది మనకి దేవుళ్ళకి దెయ్యాలకి మధ్యన అంతము లేని యుద్ధం. సో దేవుళ్ళ పక్క ఉండేది ఇంద్రుడు రాజు, అసురుల పక్కన ఉండే రాజు విశాసర. వీళ్ళిద్దరి మధ్యనికి ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ లో మిగతా లోకాలన్నీ కవర్ చేస్తారు అనుకుంటా బహుశా. కేవలం ఇది యానిమీ అని చూసుకోకుండా ఈ యానిమీ పార్ట్ లో మనకి భారతదేశ కల్చర్ ని, వేదిక కాస్మాలజీని, చాలా బలమైన క్యారెక్టర్ ఉన్న బాహుబలిని కలిపి ఇది క్రియేట్ చేసేది. ఎలా తయారైందంటే గారిని మన సోబు గారు ఆ యానిమీ పార్ట్స్ ని చూసి మెచ్చుకొని తను పిలిచి అభినందిస్తే ఈ యొక్క పార్ట్ ని బాహుబలి యూనివర్స్ కొంచెం విస్తరించాలి, యానిమీలో చేయాలని చెప్తే ఆ స్టోరీని అన్ని తను అనుకుని దాన్ని సోబు గారు రాజమౌళి గారు పంపిస్తే రాజమౌళి గారు చక్క ఓకే చేస్తారు. అండ్ ఫైనల్ అయితే 2027లో కూడా మనకు రిలీజ్ అవ్వదు. 2 పార్ట్స్ లో ముగించేస్తారు ఈ అంతం లేని యుద్ధాన్ని. బాహుబలి అంటే ఎమోషన్, కానీ ఇక్కడ విశాల్ శుక్లా గారు ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తారా చెయ్యరా అనేది ఇంపార్టెంట్. యాక్షన్ యానిమీ ఇంపార్టెంట్ కాదు మనకి. ఆ బాహుబలి క్యారెక్టర్ ఇంకొంచెం ఎంత గ్రోత్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుళ్ళ మధ్యన బాహుబలి వెళ్తున్నాడు అంటే అది ఊహాతీతం. లేదనుకో ప్రభాస్ ఫ్యాన్స్ విల్ బి వెరీ క్యూరియస్ అట్ యూ. ఎంజాయ్ చేయరా, అప్పుడు పోతావో తెలియదు. ఎంజాయ్ చేయరా, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరా.